మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియంకి సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి కలిసి ఉందాం. రచయిత డాక్టర్ అధరాప్రభు తేజవతి గారు. వీరు రేడియోకి 80 పైచిలుకు కథలు రాశారు. అవన్నీ గూడా ప్రసారమయ్యాయి. రేడియో రచయిత్రిగా ప్రసిద్ధి చెందారు వీరు. మీకు ఈ కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. కిటికీలోంచి సూర్యకిరణాలు తొంగి చూస్తున్నాయి. అప్పుడే కళ్ళు తెరిచింది కొత్త కోడలు సూర్యప్రభ. అత్తింట్లో, పుట్టింట్లో 3 నిద్రలై, ముందు రోజు రాత్రే అత్తవారింటికి కొత్త కోడలుగా అడుగుబెట్టిన ఆ యువతి మంచం దిగి, మెడలో తళుకులీనుతున్న కొత్త మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది. అంతలోనే నవ్వొచ్చింది ప్రభకు. తనెందుకలా కళ్ళకద్దుకుంది ఆ మంగళసూత్రాన్ని? కంఠే బధ్నామి సుభగే మమ జీవన హేతునాం అంటూ కట్టిన ఆ 3 ముళ్ళ బంధం భార్యాభర్తల్ని కలపటమే కాదు, కోడలిగా ఆ ఇంటితో ఏర్పడ్డ బంధాన్ని గౌరవించటానికి కాబోలు. నవ్వుకుంటూనే తొలగిన పైటను సరిజేసుకుని తలుపులు తీసుకుని బయటకు వచ్చింది ప్రభ, కొత్త జీవితానికి నాంది పలుకుతూ. హాల్‌లో ఉన్న పోర్టబుల్ టీవీని ఆన్ చేసి, అందులోని కార్యక్రమాన్ని వీక్షించడంలో లీనమై ఉన్నది ఆడబిడ్డ సుధ. పొద్దున్నే లేవలేకపోయినందుకు సిగ్గుపడుతూ, దొడ్లోకి వచ్చిన సూర్యప్రభకు కనిపించిన దృశ్యం అత్తగారు నీళ్లు తోడుతుండటం. వినిపించిన మాటలు. "ఏవమ్మా దుర్గమ్మొదిన, కోడలొచ్చినా నీకు చాకిరీ తప్పలేదా?" పక్కింటావిడ పలకరింపు. "ఆ! కోడలొచ్చినా, కొరివొచ్చినా నా చాకిరీ నాకు తప్పదమ్మా. ఆవిడ ఉద్యోగస్తురాలు గదా!" కోడల్ని చూసి కూడా అత్తగారి జవాబు. బ్రష్ చేసుకుంటున్న ప్రభకు వినిపించింది. అత్తాకోడళ్ళ మధ్య అనుబంధాన్ని తెంపేసి, దూరాన్ని పెంచేవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలు, చుట్టాలని చెప్పుకుంటూ వచ్చి తినిపోయే బంధువులు. దానికి తోడు ఈ మధ్య టీవీ ఛానల్స్‌లో చాంతాడ్లా పెరిగిపోతున్న సీరియల్స్. బహుశా ఇవే కారణాలేమో! గబగబా పళ్ళు తోమేసుకుని, ముఖం కడుక్కుని, కొంగుతోనే ముఖం తుడుచుకుంది ప్రభ. అత్తగారి దగ్గరికి వెళ్ళి, "నేను తోడతాను మీరు లేవండి అత్తయ్యా" అన్నది. "ఎందుకులే అమ్మా! నా చాకిరీ నాకెలాగూ తప్పదు. కానీ కట్నం లేకుండా కోరి చేసుకున్నాడుగా నీ మొగుడు. పెళ్ళానికి పని జెప్పానని విరుచుకుపడతాడు" అంటూనే, "అమ్మాయి సుధా, డికాషన్ వేశాను. పాలు కాగితే కాఫీ కలిపి మీ నాన్నకు, అన్నయ్యకు ఇచ్చి గదులు చిమ్ము" అంటూ కేక పెట్టింది. "కోడలు కోడలంటూ పలకరించావుగా, కలవరించావుగా, నాకెందుకు జెప్తావే? నీ కోడలికే జెప్పుకో ఆ పనులు" హాల్‌లో నుండి జవాబిచ్చింది. ప్రభ మాట్లాడకుండా వంటింట్లోకి వచ్చి కాఫీ కలిపింది. 4 గ్లాసుల్లో పోసి, బయట పంచలో పడకుర్చీలో పడుకుని తెలుగు పేపర్ చదువుతున్న మామగారికి ముందిచ్చి, ఆ పక్కనే హిందూ పేపర్‌లో స్పోర్ట్స్ కాలమ్ క్షుణ్ణంగా చదువుతున్న మరిదికి రెండో గ్లాసిచ్చి, హాల్‌లో ఉన్న ఆడబడుచుకు కాఫీ ఇచ్చే లోపల, చెల్లెలు కేకలకు లేచి మొహం కడుక్కొచ్చిన భర్తకు నాలుగో గ్లాసును అందించింది. తను కాఫీ తాగకుండానే ఇల్లు చిమ్ముతున్న ప్రభకు భర్త కాఫీ తాగి ఆ గ్లాస్ కడగటానికి వేసి, "అమ్మా! కూరలేం తెమ్మంటావు?" అని తల్లినడగటం వింటూనే ఉంది. మొదటి రోజునే ఇంటి పరిస్థితి అర్థమైపోయింది ప్రభకు. ఇంటర్ చదువుతున్న సుధకు కాలేజీ వేళకు ట్రిమ్‌గా తయారై, "అమ్మా! అన్నం బెట్టు" అని కేకబెట్టేదాకా టీవీ ఛానల్స్ తిప్పటం, ఆ ఛానల్స్‌లోని సీరియల్స్‌లో వేషాలు వగైరాలు అనుకరించడంలో దిట్ట అయింది ఆ అమ్మాయి. కాలేజీ టైమయ్యేదాకా పేపర్‌లో పరీక్ష పేపర్ ఇస్తున్నట్లు అందులో నిమగ్నుడై, ఆ వేళకు "అన్నం కాలేదా" అని కేకబెట్టి కంచం ముందు కూర్చునే మరిది. అతను డిగ్రీ చదవటం ఆ ఇంటిని ఉద్ధరించటంలా భావిస్తున్నట్లు అనిపించింది ప్రభకు. మామగారికి పడకుర్చీ, పేపరు తప్ప మరో ఆలోచన ఉన్నట్టు లేదు. వాళ్ళు చెప్పిన పిల్లని చేసుకుని కట్నం పుచ్చుకోవడానికి ఒప్పుకోకుండా, తనకు నచ్చిన పిల్లని చేసుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నట్లు, ఇంటికి కూరలు, సరుకులు ఏమి కావాలన్నా తెచ్చి పడేసి, బావి దగ్గర 4 చెంబులు నీళ్లు దిమ్మరించుకుని ఆదరాబాదరా 4 మెతుకులు నోట్లో కుక్కుకుని ఆఫీస్‌కు పరిగెత్తే భర్త.
కోడల్ని సూటిపోటి మాటలంటూనే వంటయి, అందరి భోజనాలు పూర్తయి కంచాలు తీసి కడిగి, ఆఫీసుకు బయలుదేరిన ప్రభకు కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌లో డైరెక్టర్ గారి చేత చీవాట్లు తప్పలేదు. పొద్దుటి నుండి గుక్కెడు కాఫీ నీళ్లు నోట్లో పడకపోయినా, చీవాట్లతోనైనా కడుపు నిండిందిలే అనుకుంది ప్రభ. 1 గంటకు ఇంటికి వచ్చి బట్టలు మడతపెట్టి లోపల పెట్టింది. కాఫీ కలిపి అత్తగారికి, మామగారికి ఇచ్చి తను కాసిన గొంతులో పోసుకుని 4 కల్లా పరుగులాంటి నడకతో మళ్ళీ కోచింగ్ సెంటర్ చేరింది. ఆ సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తే పుస్తకం ముందున్న టీవీ మీదనే చూపు నిలిపి, తల్లి కరివేపాకు కోసుకురమ్మన్నా, అదుగో నీ కోడలొచ్చిందిగా తీరిగ్గా ఆవిడకి చెప్పుకో అన్న సుధ ప్రత్యక్షమైంది. పొద్దున్న కొట్టుకెళ్ళినప్పుడే చెప్పొచ్చుగా అమ్మా! నూనె గూడా అయిపోయిందని. ఆ డొక్కు సైకిల్‌తో ఎన్ని సార్లని తిరగను అంటున్న భర్తతో, అవును నాయనా! మేము కుదిర్చిన సంబంధం చేసుకుంటే ఆ డొక్కు సైకిల్ బాధ లేకుండా మీ మామగారు స్కూటరే కొనిచ్చేవాడుగా అని దెప్పుతున్న తల్లికి జవాబు చెప్పలేక, సరే ఆ నూనె సీసా ఇలా పడేయ్ తెస్తాను అంటున్న భర్త. ఆఫీసు నుండి వచ్చాక ముఖమైనా కడుక్కున్నట్టు లేదాయన. అలసిన ముఖం చూస్తే, ఉండండి అంటూ తనే వెళ్లి కాఫీ కలిపి ఇచ్చింది. ఇదే పద్ధతి సాగింది నెల రోజులు. అంతకీ ఒకరోజు తెగించి అననే అన్నది ప్రభ. అత్తయ్య, మీరు మానేయమంటే ఉద్యోగం మానేసి ఇంటి పనంతా నేనే చేసుకుంటాను అని. అయ్యో! ఉద్యోగం మానమన్నది అత్తగారని ఆ నింద నాకెందుకులే తల్లి. నీ ఉద్యోగం నువ్వు జేసుకో అమ్మా. ప్రభ మాట్లాడలేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. తన ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలో వదిన తనకు నేర్పి పంపించింది. అత్తాకోడళ్ళ మధ్య, వదినా మరదళ్ళ మధ్య పిల్లి ఎలుక పోరాటాలే ఎందుకుండాలో అర్థం కాలేదు. 2 నెలలయింది. పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. భర్తతో మాట్లాడింది. రోగం మొండిదైతే వైద్యం గూడా ఘాటుగానే ఉండాలి. ఆ రోజు ఆదివారం. ఆదివారం మంచం దిగకుండానే టీవీని ఆన్ చేసిన మరదలు, క్రికెట్ మ్యాచ్ అంటూ బయలుదేరబోతున్న మరిది చందు, ఇప్పుడే అలా వెళ్ళొస్తానని వెళ్ళబోతున్న మామగారిని చిన్న కొడుకు అడిగాడని బజ్జీలకు బంగాళాదుంపలు తరుగుతున్న అత్తగారు అంతా హాల్లోనే ఉన్నారా ఆ క్షణంలో. అప్పుడే వదినా మరదళ్ళకు వాదన జరిగింది. ఇంట్లో బూజులు దులుపుతున్న ప్రభ, సుధను కాసేపు టీవీ ఆపేసి పంచలోకి వెళ్ళమన్నదని, టీవీలో మంచి ప్రోగ్రామ్ వచ్చినప్పుడే ఈ గది బూజు దులపాలా? తర్వాత దులిపితే పనికిరాదా? అంటూ కస్సుమన్న ఆడబిడ్డతో ఇక ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది ప్రభ. సుధా! నువ్వు చిన్న పిల్లవు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి రాగానే గొప్పదానివైపోయాననుకోకు. నేను ఈ ఇంటికి కోడలుగా, ఇంటికి ఇల్లాలుగా వచ్చాను. ఆ మర్యాద తెలుసుకొని గౌరవించి మాట్లాడటం నేర్చుకో అన్నది కొంచెం గట్టిగానే. దాంతో అత్తగారు కూతుర్ని వెనకేసుకొచ్చి మాట్లాడబోయేసరికి ప్రభ చాలా నిదానంగా అన్నా గట్టిగానే చెప్పింది. అత్తయ్య, బంధాలనేవి తెంపుకోవడానికి క్షణం కూడా పట్టదు. వాటిని పంచుకోవాలంటే దానికి పాదు చేసి, నీరు పోసి అనుబంధాలను పోషించుకోవాలి. దానికి ఇంట్లో అందరి సహకారము కావాలి. మీకు ఇంటి కోడలు పరాయి పిల్లగా, మీ ఇంట్లో ఒకరిగా కాక కేవలం తినిపోవటానికొచ్చిన కిరాయి మనిషిలా కనిపిస్తే, ఇక నేనిక్కడ ఉండలేను. వేరే వెళ్ళిపోవాల్సొస్తుంది. ఆలోచించుకోండి. నేను వెళ్ళిపోవాల్సి వస్తే నా భర్తతో వేరు కాపురం పెట్టించగలను. అలా వేరే వెళ్ళిపోయినప్పుడు మామగారికొచ్చే పెన్షన్ 2500లో 500 ఆయనకు, అత్తయ్యకు మందులకి సరిపోతాయి. ఇంటి అద్దె 1500. పోతే పని మనిషి నా బట్టలు నేను పిండుకుంటున్న 5గురు బట్టలకు అంట్లు వగైరాలకు ఈ నెల నుండి జీతం 300 చేయమంటోంది. కరెంటు బిల్లు నెలకు 600కి తగ్గటం లేదు. కొట్టు సామాను 2000, పాలకు 600. ఇవన్నీ ఎలా కడతారో ఆలోచించుకోండి. వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతాం. ఆయన 5,000 నా జీతం 2,000 కలిపితే సల్లక్షణంగా బతకగలం మేము అన్నది. బాంబ్ షెల్ పడ్డట్టుగా చూసారందరూ ఒక్కసారి. అత్తగారు తేరుకుని కొడుకుని మింగేసేలా చూస్తూ, ఏరా! దమ్మిడీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నది గాక దాని మాటలు నమ్మి
వాజమ్మలాగా అది ఎలా చెప్తే అలా తలూపుతున్నావా? అన్నది. నన్ను వాజమ్మని చేసింది మీరు. పెద్ద కొడుక్కి, కోడలికి బాధ్యతలు తప్ప హక్కులుండవని అనుకున్నారు. బండి గాడి తప్పుతున్నప్పుడు బండి నడిపేవాడే గదా సరి జేసుకోవాలి. ప్రభ చెప్పిన దానికి నేను చిన్న సవరణ బెడుతున్నాను. నన్ను పెంచి పెద్ద జేశారు గనక, నా జీవితంలో ఒక రూ. 1000 నెల నెలా ఇస్తాను. లేదా మీ కోడలు సూచించే మరో పద్ధతైనా వినండి. ఎందుకంటే ఇక నేను అప్పులు చేయలేను. నా వల్ల కాదు అనేసి గదిలో నుండి వెళ్ళిపోయాడు పెద్ద కొడుకు సూర్యం. ఆ మాటలు విని పెద్దాయన గుండెలు జారిపోయాయి. ఆ అమ్మాయి వచ్చింది మొదలు భార్య సాధింపు, కూతురి పొగరుబోతు మాటలు, చిన్న కొడుకు నిర్లక్ష్యం ఆయన గమనించలేకపోలేదు. అందుకే ఆయనే కలగజేసుకుని అన్నాడు. అమ్మాయి ప్రభ, నిన్ను నేనెప్పుడూ పరాయిగా చూడలేదమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలిగా, ఈ ఇంటిని ఎలా సరిదిద్దాలనుకుంటున్నావో చెప్పమ్మా. మావయ్య గారు, మనందరం సమిష్టిగా కష్టపడితే ఈ బండి నడపడం కష్టం కాదని నేననుకుంటున్నా. ముందు ఈ పని మనిషిని మాన్పించి మనం తలా ఒక పని జేసుకుంటే కొంత డబ్బు ఆదా అవ్వదా? తలా ఒక పని అందుకుంటే కష్టమనిపించదు. ఒక్క వేలుతో ఎత్తలేనిది 5 వేలు బిగిస్తే ఎత్తగలం. కాదంటారా? నువ్వు చెప్పింది నిజమే. నా మటుకు నేను పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు తేగలను. డాక్టరు నడవడం మంచిదన్నాడు గనక. 2 రోజులకోసారి మార్కెట్‌కి గూడా వెళ్లి కూరలు తేగలను. తనిప్పుడు మొండికేస్తే అసలు వ్యవహారం చెడేలా ఉంది అనుకున్న అత్తగారు, నేను పొద్దున్నే లేస్తాను గనక వాకిలి పాచి చేసి, అంట్లు తోమి, నీళ్లు తోడుతాను అంటుండగా ప్రభ కల్పించుకుని అన్నది. ఆపండత్తయ్య! మీది పెరిగే వయసే గాని తరిగే వయసు గాదు. మీరు పాచి పని జేసి, స్నానం జేసి, వంట పని జూసుకోండి. నీళ్లు తోడటం మీ వల్ల కాదు అంటూ సాభిప్రాయంగా మరిది వైపు చూసింది. చందు నువ్వు నీళ్లు తోడిపోయిరాదు. కాలేజీకెళ్ళే లోపల సుధా బట్టల పని జూసుకుంటుంది. మామగారు అందించారు. తప్పనిసరిగా తలాడించిన సుధ, అందరం అన్ని పనులు జేస్తే ఈ మహారాణి గారు మరి ఏం జేస్తారో అనుకుంటుండగా ప్రభ అన్నది. నేను కాఫీ పని జూసుకుని గిన్నెలు తోమేస్తాను. ఆ తర్వాత మేము 2 ఏళ్ల దాకా పిల్లలు వద్దనుకున్నాం. మీ అబ్బాయి పొద్దున్న 8 నుండి 9 దాకా ఒక కొట్లో పద్దులు రాయటానికి ఒప్పుకున్నారు. అది ఒక రూ. 1000 దాకా వస్తాయి. నేను గూడా 9 గంటలకు అంత చద్దన్నం తినేసి వెళితే 10 నుండి కాకుండా 9 నుండే కంప్యూటర్ క్లాసులు తీసుకుంటే నాకు గూడా ఒక రూ. 1000 ఎక్కువిస్తామన్నారు. మీరేమంటారు? అని అడిగింది అందరి వైపు కలయజూస్తూ. సద్దన్నం ఏం కర్మ 9 గంటలకు వేడన్నమే వండి బెడతాను నీకు కావాలంటే. పిల్లలు తినే వెళ్ళాలి గదా కాలేజీకి. అత్తగారు రాజీకొచ్చింది చివరికి. ఆ విధంగా మొదలైన కార్యక్రమం మొదట్లో సుధా మొండికేసింది. టైం లేదంటూ కాలేజీకి వెళితే, మర్నాటికి మూపడే చచ్చినట్లు రోజూ ఉతకటం మొదలెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళు బట్టలు బండకేసి బాది, చినిగిపోయాయి వదినా అని చూపించడం మొదలుబెట్టింది. ప్రభ అంతకంటే మొండిది. పర్వాలేదు నేను కనపడకుండా కుట్టిస్తాను అనటంతో క్రమంగా అందరూ ఒక దోవలోకొచ్చారు. అలా దోవలోకి రావటానికి మరో కారణం కూడా ఉంది. పక్కింటి లక్ష్మమ్మ గారి కోడలు 50,000 కట్నంతో వచ్చిందని అంతా మురిసిపోయారు మొదట్లో. ఆమె మూడో నెల కల్లా వేరు కాపురం పెట్టి వెళ్ళిపోతూ, కట్నం బాపతు డబ్బులో పెళ్లి ఖర్చు పోను, మిగతా 25,000 గూడా ఫర్నిచర్ కొనుక్కోవాలని ముక్కుపిండి వసూలు చేసుకొని మరీ వెళ్ళిపోయింది. కూతురు చదువు ఆపేసి ట్యూషన్‌లు ఒప్పుకుంటేనే ఇల్లు గడపాల్సి వచ్చింది. వాళ్ళ అవస్థలు చూసాక తమ పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందో ఇంట్లో వాళ్లకు అర్థమైంది. దుర్గమ్మ గారికైతే కోడలి పట్ల నిజంగా ఎంతో అభిమానం పెరిగింది. కారణం ఆమెకు అప్పుడప్పుడు నడుం నొప్పి వస్తుంటుంది. ఇన్నాళ్ళు ఎవరూ పట్టించుకున్న నాథుడే లేరు ఆ ఇంట్లో. కానీ ప్రభ అలా వీల్లేదని డబ్బు కంటే ముందు ఆరోగ్యం ముఖ్యం అంటూ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళింది. మందులివ్వటమే కాకుండా 10 రోజులు ఆమెను మంచం దిగనివ్వలేదు. కన్నబిడ్డలా చూసిందమ్మా అని చెప్పుకుందావిడ అందరితో. కాలగర్భంలో మరో 2 ఏళ్ళు ఇట్లే గడిచిపోయాయి. ఆ రోజు శనివారం. సాయంత్రం వేళ అందరూ హాల్‌లో కూర్చుని సినిమా జూస్తున్నారు. అప్పుడే వచ్చాడు పెద్ద కొడుకు సూర్యం. చేతిలోని స్వీట్ ప్యాకెట్ తెరిచి ఒక స్వీటుని తండ్రికిస్తూ, "ముందు మీరు తీసుకోండి నాన్నగారు" అన్నాడు.
"ఏమిట్రా విశేషం?" అన్నాడాయన. ఎందుకంటే ఇంట్లో ఈ మధ్య పండగప్పుడు తప్ప స్పెషల్ చేయటం తగ్గించారు. నెలకొక్కసారే సూర్యం సామాను తెచ్చిబెడితే మళ్ళీ నెల తిరిగేదాకా పొదుపుగా వాడక తప్పటం లేదు. "విశేషమే నాన్న. త్వరలో మీరు తాత, బామ్మ కాబోతున్నారు" అన్నాడు తల్లికి స్వీట్ అందిస్తూ. "నిజమా తల్లీ! ఎంత మంచి మాట విన్నామే తల్లీ" అంటూ తెగ పొంగిపోతూ కోడలి వైపు చూసింది దుర్గమ్మగారు. సిగ్గుదొంతర్ల మధ్య తలవంచుకున్న ప్రభ క్షణమాగి, "అంతేకాదు మామయ్య గారు, ఇదిగోండి ఈ రూ. 25,000 చెక్కు మీకు. మీకు మందులకు కావాల్సొస్తే ఉంటుందని ఎఫ్‌డీలో వేశాము" అంటూ కాగితం చేతిలో పెట్టింది. "నిజంగానా? ఎక్కడిదమ్మా ఇంత డబ్బు?" ఆశ్చర్యంగా అడిగారు. "మీ పెన్షన్‌లోదే. ప్రతి నెలా రూ. 1000 మీ పేర, ఒక 1000 చందు పేర వేశాం బ్యాంకులో. ఇంకా అతడి చదువు పూర్తి కాలేదుగా" అంటూ చెక్కు అతడి చేతిలో పెట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు చందు. గభాల్న లేచి వదిన గారి కాళ్ళకు నమస్కరిస్తూ, "వదినా, నువ్వు దేవతవు. నాకు ఎంబీఏ చదవాలన్న కల నిజం చేసుకునే అవకాశం కల్పించావు. రోజు పొద్దున పూట మ్యాథ్స్ 2 చోట్ల ట్యూషన్ చెప్తే రూ. 500 ఇస్తామన్నారు. ఇది ఎఫ్‌డీలో వేసి అవసరమైనప్పుడు ఇవ్వు" అంటూ ఆమెకే ఇచ్చాడు. ఇంతలో సూర్యం వచ్చి, "సుధా, ఇది నీ పెళ్ళికి. మీ వదిన జీతం 2000 బ్యాంకులో ఆర్‌డీ వేసింది. ఈ 50,000 నీ పేర మీ వదిన వేసిన ఎఫ్‌డీ. ఇది ఇప్పుడు తియ్యను. ఇకపోతే నేను మీ వదిన ఎక్స్‌ట్రా వర్క్ చేసి సంపాదించిన 25,000 నా పేర వేసుకున్నాను. రేపు పురిటికి కావాల్సి వస్తే ఉంటుందని" అన్నాడు. సుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమాంతం వచ్చి వదినను కౌగిలించుకుని, "వదినా, నన్ను క్షమించవా?" అన్నట్లు చూసింది. "సుధా, ఇంక నువ్వు బట్టలతోనూ, చందు నీళ్లు తోడే తంటాలు పడక్కర్లేదు. పని మనిషిని పెట్టుకోవచ్చు కావాలంటే. మిమ్మల్నందరినీ కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి" అంటున్న ప్రభతో సుధ నవ్వుతూ వదినగారి బుగ్గలు పుణుకుతూ అన్నది. "వదినా, అలాంటిదేం పెట్టకు. ఈ 2 ఏళ్లలో నేను స్లిమ్‌గా, ట్రిమ్‌గా తయారయ్యానంట. నువ్వు మనిషిని పెట్టావంటే నేను మళ్ళీ ఊరిపోతాను. నా పెళ్లి చేయలేక ఇబ్బంది పడతావు. నీ ఇష్టం" అంది చిలిపిగా. అందరూ పక్కున నవ్వుతుంటే మామగారన్నారు, "అమ్మాయి ప్రభ, మళ్ళీ పాత పరిస్థితి పునరావృతం వద్దమ్మా. ఈ కార్యక్రమం ఇలాగే సాగిపోనీ. ఈ 25,000 ఉంచు తల్లీ. ఇంకో 2 ఏళ్లు కష్టపడితే ఓ 100 గజాల స్థలం కొనుక్కుని అందులో కనీసం పూరిపాక వేసుకున్నా మనదంటూ ఉంటుంది గదా! మహాలక్ష్మిలాగా వచ్చావు. ఆ ఒక్కటి గూడా చెయ్యి తల్లీ" అన్నారు. "మనందరం కష్టపడటానికి ఇష్టపడితే పూరిల్లేం కర్మ, మంచి ఇల్లే కట్టుకోవచ్చు" అన్నాడు సూర్యం. ఇంతలో అత్తగారు కల్పించుకుని, "ఈ శుభ సందర్భంలో నాకేనా ఏమీ ఇవ్వనిది? చెప్పండత్తయ్య, ఏం కావాలి?" "నాకు నీ మాట కావాలే తల్లీ. ఈ ముసలి అత్తామామల్ని వదిలి వేరే వెళ్ళొద్దు. వెళ్ళము అనే మాట ఇవ్వండి నాకు. మరో 6 నెలల్లో ఆడుకోవటానికి మనవడినో, మనవరాలినో అందించు" అన్నది కోడలి తల నిమురుతూ. "ఉంటారు గదా ఇక్కడే, వేరే వెళ్ళిపోరు కదా" అంటున్న కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ, "నీకు అదేంటి థాంక్స్ అదేదేనా అమ్మా" అన్నది అత్తగారు. "థాంక్సు నాకు కాదు, మా వదినకు. ముగ్గురు పెళ్లిగాని ఆడబడుచులకు భర్త సంపాదనతో గుట్టుగా కాపురం జేసి, పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపి, కోడలంటే ఇలా ఉండాలని చూపిన మా వదినకు థాంక్స్ చెప్పాలనుకుంది ప్రభ తన మనసులో." మిత్రులారా, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి కథలతోటి, నవలతోటి మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.